తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము క్రమశిక్షణ అనే పాఠమును నేర్చుకుంటూ ఉన్నాం. క్రమశిక్షణలో భాగముగా మనము చాలా విషయాలను నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఉదయకాలం అయితే క్రమశిక్షణతో కూడిన సమర్పణ అనే విధముగా నేర్చుకున్నాం. అంటే దేవునికి ఇచ్చే విషయంలో కూడా క్రమము లేకుండా ఇస్తే దాన్ని దేవుడు అంగీకరించడు అనే దానిని నేర్చుకున్నాం. దానికి ఉదాహరణగా క్రమశిక్షణ లేకపోతే అభివృద్ధి పొందము అన్నదానికి ఉదాహరణగా మనము నేర్చుకున్నది ఏమిటి అంటే, ఒక వ్యక్తి వ్యవసాయం చేసేటప్పుడు అతనికి ఏమర్థమైందంటే దున్నాలి, విత్తాలి, పంట కొయ్యాలి అనేది నేర్చుకున్నాడు. అయితే దున్నాలి కదా, విత్తాలి కదా అని ముందు ఏం చేశాడంటే ముందు విత్తనం విత్తేసి తర్వాత దున్నేశాడు. దానివల్ల ఏమైందంటే క్రమశిక్షణగా ఉన్నవాడైతే ఏం చేయాలంటే ఫస్ట్ దున్నాలి, విత్తనం వేయాలి, పైరు కొయ్యాలి. కానీ ఇతనికి ముందుది వెనకది ముందు చేశాడు. అంటే ముందే ఏం చేశాడంట, విత్తనం వేసాడు, తర్వాత దున్నేశాడు. దానివల్ల ఎటువంటి ఉపయోగము కూడా లేదు. అలాగే క్రైస్తవ జీవితాలు కూడా ముందుది వెనకది ముందు ఒకవేళ చేసినట్లయితే మన జీవితాల్లో కూడా మనం ఏమైపోతామంటే ఎటువంటి లాభాన్ని కూడా పొందలేము అని నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది క్రైస్తవులు ఈరోజు ప్రార్థనలకు వస్తున్నారు కానీ ఒక క్రమశిక్షణ కలిగి మనము ఉండలేకపోతున్నాం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వస్తున్నాము, వెళుతూ ఉన్నాం కానీ మరి ఎంత మట్టుకు మనము దేవుడు కోరుకున్నట్టుగా ఉంటున్నాము అనే విషయాలను నేర్చుకున్నాం. క్రమశిక్షణ కలిగి దేవునికి ఏమి చేయాలంటే అర్పణలను కూడా అర్పించాలి అని నేర్చుకున్నాం. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో క్రైస్తవులుగా జీవించడము అంటే ఏమిటి అంటే క్రమశిక్షణ కలిగి జీవించడాన్నే క్రైస్తవ జీవితము అని అంటూ ఉన్నారు. అయితే చూడండి, మనం గమనించినప్పుడు 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం తెలుసుకుందాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, మాసిదోనియా అనే సంఘము మీద ఏమున్నది అంటే దేవుని యొక్క కృప ఉన్నది. ఎందుకు దాని మీద దేవుని కృప ఉన్నది అంటే కింద చెప్తూ ఉన్నాడు. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. దేవుని యొక్క కృప ఆ సంఘము మీద లేదా ఆ సంఘస్థుల మీద ఎందుకు ఉన్నది అంటే, చాలామంది కూడా ప్రార్థనకి రావడం లేదు. అంటే ఏమంటారంటే మాకు చాలా సమస్యలు వచ్చాయి, ప్రార్థనకి రావడం లేదు ఎందుకంటే మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ప్రార్థనకి రావడం లేదు ఎందుకు అంటే మా ఆరోగ్యం ఏమి కూడా సహకరించడం లేదు. ప్రార్థనకి రావట్లా ఎందుకు అంటే ఏమంటారంటే మాకు చాలా దూరం అయిపోయింది. ఇలాంటి కారణాలు అనేది చెప్తూ ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవులు వాళ్ళ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేనిని విడిచిపెట్టారంటే స్థానిక సంఘాన్ని విడిచిపెట్టరు. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా స్థానిక సంఘములో ఉంటారో వాళ్ళ మీద దేవుని కృప అనేది ఉంటుంది అని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ స్థానిక సంఘము అంటే ఏమిటి అంటే ఇక్కడ సంఘాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి మనం ప్రేమను తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఊరిలో వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, వాళ్ళ ఊరిలో సంఘానికి వెళ్తాడు. ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు
ఇక్కడున్న సంఘానికి వెళ్ళాలి. నేను చెప్తూ ఉంటా, మరి ఇక్కడికి వస్తున్నావు కదా, మీ అక్కడ సేవకుడికి చెప్పావా అంట. అక్కడికి చెప్పే వచ్చాను నేను అని చెప్తూ ఉంటాడనమాట. అని ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మనము ఒక స్థానిక సంఘానికి వెళ్ళడం అనేది ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. ఒకవేళ ఒక క్రమ పద్ధతిలో మనం ఏది నేర్చుకోలేదనుకోండి, మనకు ఎటువంటి లబ్ధి కూడా దొరకదు. లోకంలో కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎన్నికల టైం వస్తుంది, ఒక 6 నెలలు టీడీపీ, ఒక 6 నెలలు వైసీపీలో పనిచేసి డబ్బులు ఎక్కడ ఆశిస్తాడు అతను? రెండింటి దగ్గర ఆశిస్తాడు, కానీ ఇద్దరిస్తారా? వాళ్ళు ఏమంటారు? ఈడు ఆడితో తిరిగినోడు అంటాడు, వాళ్ళు ఏమంటారు? ఈడితో తిరిగినోళ్ళు అంటారు. ఇద్దరి దగ్గరే కూడా కోల్పోతారు. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి క్రమముగా, ఒక పద్ధతిగా, ఒక స్థానిక సంఘాన్ని అంటిపెట్టుకుని అన్ని కార్యక్రమాలలో ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆ స్థానిక సంఘానికి వెళుతూ దేవునిని ఆరాధించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మాసిదోనియా సంఘములో వాళ్ళకి సమస్యలు వచ్చాయి. చాలామంది సమస్యలు వస్తే ఏం చేస్తారు? ఎంతో అలసిపోయి వచ్చాం కదా, ఇప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళాలా అని అనుకుంటూ ఉంటారు. అలానే ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిజమైన క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడు అతడు దేవుని సన్నిధానానికి వెళ్లకుండా ఏవి కూడా ఆయనను ఆపలేవు. తుఫాన్లు వచ్చినా, ఎండలు వచ్చినా, మంచు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురైనా కూడా ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని సంఘానికి వెళ్తాడు. అయితే ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని సన్నిధానానికి వెళ్ళిన తరువాత అతను చేసే పని ఏమిటి? ఇక్కడ మాసిదోనియా అనే సంఘం ఉంది. ఈ మాసిదోనియా అనే సంఘముకు ఎవరు తోడున్నారంట? దేవుడు తోడున్నాడు. ఎందుకు తోడున్నాడంట? వీళ్ళు క్రమముగా సంఘములో ఉంటున్నారు కాబట్టి. అయితే క్రమముగా సంఘానికి వెళుతూ వీళ్ళు చేసిన పని ఏమిటి అంటే, ఇక్కడి నుంచి మనం నేర్చుకుందాం. చూడండి, 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలోనూ మనోహపూర్వకముగా, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సంఘానికి క్రమముగా వెళుతూ ఆ సంఘము అభివృద్ధి పొందడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ చేతనంత కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా స్థానిక సంఘాలకి వస్తున్నాం, కానీ సంఘ అభివృద్ధికి మనము చేయగలిగేది ఏమున్నది? మనం ఎప్పుడైనా పరిశీలన చేశామా? అయితే మీరు చూసినట్లయితే మాసిదోనియా సంఘములో సంఘానికి వెళ్ళడమే కాదు, వెళ్ళడములో ఏం కలిగి ఉన్నారంటే క్రమముగా వెళుతున్నారు. కొంతమంది చూడండి, సంఘంలో ఒక వారం కనపడతారు, ఇంకొక వారం కనపడరు, ఇంకొక వారం అంతా, ఒక నెలంతా కనపడతారు, ఇంకొక నెలంతా కూడా కనపడరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా మీ జీవితంలో ఒక స్థానిక సంఘంలో మీరు ఒక మెంబర్ అవ్వాలి. మెంబర్ అవ్వడం అంటే ఏంటో తెలుసా? లోకంలో చెప్తూ ఉంటారు, ఇప్పుడు మీరందరికీ డోక్రాలు ఉన్నాయి కదా, మీరందరూ డోక్రా మెంబర్లు కదా. ఇంకొకళ్ళు వచ్చి మా డోక్రాలో 2 లక్షలు లోన్ ఇస్తున్నారు అని చెప్పారు. ఎంతంట? కానీ మీ దగ్గర ఇచ్చింది 50,000. మీరు కూడా నా పేరు రాసుకోండి అని అనడానికి ఛాన్స్ ఉందా? లేదా? ఎందుకని? నువ్వు ఆల్రెడీ ఒక మెంబర్గా ఉన్నావు కదా. నువ్వు ఆల్రెడీ ఒక మెంబర్గా ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకో దగ్గరికి నువ్వు పేరు ఇవ్వకూడదు. ఇచ్చినా కూడా ప్రభుత్వం ఏం చేయదంట? తీసుకోదు. అలాగే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, సంఘంలో చాలామంది చేస్తున్న ప్రప్రథమైన తప్పు ఏమిటి అంటే, ఒక సంఘానికి క్రమముగా వెళ్ళడం లేదు. అంటే ఎక్కడ కూడికలు ఉన్నా, ఏ ప్రాంతంకైనా కూడా మనము వెళ్తూ ఉంటున్నాం కదా. కానీ మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మాసిదోనియా సంఘంలో వాళ్ళు ఒకే సంఘానికి వెళుతూ ఆ సంఘంలో ప్రతిరోజు కూడుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు దేవునికి త్యాగపూరితముగా జీవించారు. ఎలా జీవించారంట? త్యాగపూరితముగా. అంటే త్యాగపూరితము అంటే ఏమిటి అంటే, వీళ్ళు ఏం చేశారు అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మాసిదోనియాలో వీళ్ళ జీవితంలో ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ దేనిని విడిచిపెట్టలేదంట? సంఘమును విడిచిపెట్టల.
అంటే వీళ్ళు త్యాగము చేస్తున్నారు. ఎలాంటి బాధలు వచ్చినా కూడా సంఘాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. అంటే ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటి ఆ నిర్ణయము అంటే, మనము ఆరాధనకు దూరము కాకుండా మనము ఎలాంటి వాటినైనా విడిచిపెట్టాలి, కానీ ఆరాధన మాత్రం ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదు. చాలామంది ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఆరాధనను చాలా తేలికగా విడిచిపెడుతూ ఉంటారు. ఎవరైతే ఆరాధన కార్యక్రమాలను తేలిగ్గా విడిచిపెడతారో వాళ్ళ మీద దేవుని కృప ఖచ్చితంగా ఉండదు. అయితే ఇక్కడ మాసిదోనియా సంఘంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సంఘానికి క్రమంగా వస్తూ ఎన్ని బాధలున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట, క్రమము తప్పకుండా వస్తూ ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. అంటే ఈరోజు పేదరికంలో ఉంటే మనం సంఘానికి చాలామంది ఏం చేస్తారంటే, ఆ రోజు ఏదో కూలో నాలో చేసుకుని ఒక రూపాయి సంపాదించుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ప్రియులారా, మాసిదోనియా సంఘంలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఎంతో పేదలు. ఎంత పేదలు అంటే అక్కడ చెప్తాడన్నమాట, నిరుపేదలు అని చెప్తూ ఉంటాడన్నమాట. వాళ్ళు ఎంతో నిరుపేదలైనా కూడా వాళ్ళన్నిటినీ ఆపుకొని వాళ్ళు ఏం చేశారంటే, దేవుని కొరకు వాళ్ళు కానుకలను ఇచ్చి ఉన్నారు. నిరుపేదలు అనే దానిని మనం చూస్తున్నప్పుడు అడుక్కునే వాళ్ళు అనే విధముగా ఉంటుందన్నమాట. అంటే తినడానికి దిక్కుమొక్కేమీ కూడా లేవు. అందుకే మీరు యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక స్త్రీ ఏం చేసిద్దంటే, ఎన్ని కాసులు కానుక తెచ్చిందంట, 2 కాసులు. తన జీవనోపాధి అంతా వేసిందంట. అంటే తన దాచుకున్న డబ్బు ఏమి కూడా లేదు. అంటే ఆమె ఎలాంటిది, ఒక నిరుపేద. అంటే ఆమె తర్వాత జీవితమే లేదు. ఈ 2 కాసులు ఉంటే దేనికో దానికి ఉపయోగపడతాయి. కానీ ఈ 2 కాసులు ఏమనుకుందంటే, ఇవి నాతో ఉంటే నేను అభివృద్ధి పొందను, ఇవి నాతో ఉంటే నేను ఇది దేవునికి ఇస్తే నేను అభివృద్ధి పొందుతానని ఆమె చేతులు ఏమయ్యాయంటే, ఆమె నిరుపేదరాలైనప్పటికీ కూడా గుప్పిళ్ళు ఇప్పినట్లుగా చూస్తూ ఉంటాం. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, వీళ్ళు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారంట. సామర్థ్యము కంటే ఎక్కువగా అంటే ఏంటి మీరు చెప్పండి. అంటే ఒకవేళ మీ భాషలో మీరు ఒక బిర్యానీ తింటే కడుపు నిండిపోయింది, మీ సామర్థ్యం ఒక బిర్యానీ. మీరు 2 బిర్యానీలు 3 తిన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారు, అనుకున్న దానికంటే ఎక్కువ తిన్నావు అంటారు. ఏంటంట, అనుకున్న దానికంటే ఎక్కువ తిన్నా. అలాగే దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాగ ఉండాలి అంటే, త్యాగముగా. అంటే మనం ఎలాంటి బాధల్లో ఉన్నా కూడా ఇచ్చేవారిగా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం భేదవాళ్ళమైనా కూడా దేవునికి ఇచ్చేవాళ్ళగానే ఉండాలి. తర్వాత పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇచ్చేవాళ్ళగా ఉండాలి, కానీ తక్కువగా ఇచ్చేవాళ్ళగా ఉండకూడదు. అననీయ సపీరా విషయంలో ఏమవుతుంది అంటే, వాళ్ళు అనుకున్నది కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఈరోజు దేవుని సంఘంలో కానుకలు మనము అనుకున్నది కూడా మనం ఇవ్వం. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అని చెప్పాడు. ఈరోజు చాలామంది వర్ధిల్లిన కొలది వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు బాధలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఈఎంఐలు ఉన్నాయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, అందుకే నేనేం చేయలేకపోతున్నా, ఇవ్వలేకపోతున్నా, దేవుడికి తెలుసు అని అంటూ ఉంటారు. అంటే ఈరోజు వాళ్ళేంటంటే మాసిదోనియా సంఘంలో దేవుడిని ఇచ్చి ఆరాధించారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఇవ్వకుండా దేవుడికి తెలుసులే అని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, మీ జీవితంలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మీరు దేవునికి అనుకున్నంత ఖచ్చితంగా ఏం చేయాలంట, ఇచ్చేవారిగా ఉండాలి. ఒకవేళ మీరు ఇచ్చినట్లయితే దేవుడు మీ మీద కృప చూపించేవాడిగా ఉంటాడని తెలియజేస్తున్నాడు. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12, 13 చదవండి సహోదరు. 2 కొరింథీ 8వ అధ్యాయం 12, 13. 2 కొరింథీ 8వ అధ్యాయం ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, చాలామంది దేవునికి ఇవ్వాలి 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 అని పక్కింటి నుంచో ఎదురింటి తెచ్చో దొంగతనం చేసో ఏదో దోపిడీ చేసో ఇస్తూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, మనం అందరం ఎలా ఇవ్వాలంట,
సిద్ధమైన మనసు. ఈరోజు మనం ఆరాధనకి వస్తున్నాము అంటే ఒక సిద్ధమైన మనసుతో రావాలి. వచ్చేటప్పుడు ఏం పట్టుకు వెళ్ళాలి, ఇచ్చేటప్పుడు ఏది ఇవ్వాలి అని ముందుగానే మనం ఏం చేయాలంట, సిద్ధమైన మనసు కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. 13వ వచనం చెప్తున్నాడు చూడండి. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవల్లని ఇది చెప్పటం లేదు, కానీ హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదనియు, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును. అంటే ఇక్కడ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, చాలామంది కూడా దేవునికి ఇవ్వకుండా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి ఇవ్వకుండా ఎక్కడో స్టోర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో మాసిదోనియా సంఘంలో వాళ్ళు ఎలా ఇచ్చారంటే, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న ప్రార్థనకు వచ్చారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న క్రమశిక్షణ కలిగి ఉన్నారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న క్రమము తప్పకుండా వాళ్ళు నిరుపేదలైనప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంట, ధారాళంగా దేవునికి ఇవ్వగలిగారు. ఇచ్చి వాళ్ళు దేవుని కృపను పొందారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని ఇవ్వకుండా దాచుకుందామని ప్రయత్నం చేస్తారు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. దేవుడు పాత నిబంధన కాలంలో మన్నాను కురిపించేవాడు. మన్నా అంటే ఏమిటి అంటే, వాళ్ళు దానిని తినేవాళ్ళు. అది వెజిటేబుల్ రైస్ లాగా అనుకోండి, కొత్తిమీర గింజల ఆహారము అని చెప్పాడు. అది కురవగానే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుని తినేవాళ్ళు. తినిన తరువాత దానిని దాచుకుంటే ఆ తర్వాత రోజుకి ఏమైపోయేదంటే పాడైపోయేది. అంతేనా? అంటే ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే, దేవుడే ఇస్తున్నాడు నీకు ఏంటిది, ఆదాయమే కానీ పనులే కానీ. నువ్వేమనుకుంటున్నావంటే ఆ బ్యాంకులోనో దీనిలోనో ఆ బీరువాలోనో దాచుకోవడానికి ప్రయత్నం అనేది చేసి ఎక్కువ దాచుకుంటే గొప్పవాడిని అవుతానని అనుకుంటున్నాం. అని అనుకుని మనం ఏం చేస్తున్నామంటే దేవునికి ఇవ్వాల్సిన విధముగా ఇవ్వడంలా. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన విధముగా ఇవ్వడం లేదో అక్కడ చెప్తున్నాడు, ఎక్కువ దాచుకున్నోడికి ఏమి ఎక్కువ మిగల, తక్కువైనోడికి ఏమి తక్కువ కూడా కాల. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఖచ్చితంగా ఇవ్వు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అంటే దేవునికి ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే త్యాగమైన మనసు నీలో ఉండాలి. నా పరిస్థితులు ఎలాగున్నా, నా బాధలు ఎలాగున్నా, నేను నిర్ణయించుకున్న కొలది ఏమి ఇవ్వాలంట, దేవునికి ఇవ్వాలి అని మనం నేర్చుకోవాలి. అయితే ప్రియులారా, తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి, మనం ఇంకెలా ఇవ్వాలి అంటే త్యాగంతో ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఆనందముగా ఇవ్వాలి. అంటే ఈరోజు ఇచ్చేటప్పుడు చాలామంది మనసులో ఇస్తున్నామన్న ఆనందము ఉండదు, ఇవ్వాలి అన్న ఆనందము కూడా ఉండదు. కానీ మాసిదోనియా సంఘంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు పేదరికములో ఉన్నప్పటికీ కూడా 2వ వచనంలో ఏదో ఒక విధముగా ఇవ్వడంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆనందిస్తూ ఉన్నారు. అంటే ఇవ్వాలన్న మనసు ఉందనుకోండి, సంతోషంగా ఏదో రకంగా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాం. అంటే మాసిదోనియా సంఘం పరిస్థితి ఎలా ఉన్నది అంటే, వాళ్ళ మనసులో వాళ్ళు ఏం డిసైడ్ అయిపోయారంటే, ప్రతిసారి నేను ఇలా ఇవ్వాలి, నేను ఇలా ఇస్తేనే నాకు ఆశీర్వాదం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళు బాధగా ఉన్నా కూడా దాన్ని ఎలా ఇస్తున్నారంట, సంతోషంగా ఇస్తున్నారు. అంటే ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఇస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నా. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 35వ వచనం. మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అనియు అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరందరూ కూడా యేసుక్రీస్తు మాటలు గుర్తు తెచ్చుకోండి. ఆయన ఏం చెప్పాడంట, తీసుకోవడం మంచిదా ఇవ్వడం మంచిదా అని చెప్పాడా? ఇవ్వడమే మంచిది, ఇవ్వడమే ఆశీర్వాదకరము. ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలంట అక్కడ చెప్తున్నాడు, మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని. అంటే మనం ఏం చేయాలంటే, నువ్వు ఇస్తూ ఉంటే నీకులాగా చాలామంది ఇవ్వడానికి ప్రేరేపింపబడతారు. అయితే ప్రియులారా, మనం ఇవ్వడంలో ముందుండాలి. మనం ఇవ్వడంలో మనం ఏం చూపించాలంట, మాదిరి చూపించాలి. మొన్న నేను చెన్నై పట్టణం దగ్గర సుల్లూరుపేట అని వెళ్ళా. అక్కడ కారులో ఒక ఆయన అంటున్నాడు, సంఘంలో
ఏదైనా అవసరం ఉంటే మొట్టమొదటి పేరు నాదే అనిల్ అంటున్నాడు. మొట్టమొదటి పేరు ఎవరిదంట? ఆయనదే. ఆయన ఇంచుమించుగా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వరద బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి ఒక దుప్పటి, ఒక టవలు, ఒక చీర, ఈ మూడింటిని 100 మందికి పైన ఇచ్చాడనమాట. అసలు ఆయనదే ఊరు చెన్నై దగ్గర, మనదే ఊరు. అసలు ఏంటి మన ఇద్దరి మధ్య బంధం అంటే? మన ఇద్దరి మధ్య ఎటువంటి రక్తబంధం లేదు, మన ఇద్దరి మధ్య ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు, కానీ వీళ్ళు క్రీస్తునందు నాకు సహోదరులే. దేవుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, నీ దగ్గర ఉంటే నీ తోటి వానికి ఏం చేయాలంట? సహాయము చేయాలి అని చెప్పాడు కదా. అందుకే నేను ఇచ్చేస్తున్నాను. ఒకవేళ నా దగ్గర ఇప్పుడు జీతం అంతా అయిపోయింది, కానీ మరలా జీతం వస్తే మరలా వచ్చిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈయన ఇవ్వడంలో ఎలా ఉన్నాడంట? చాలా ముందు ఉన్నాడు. అంటే ప్రియులారా, ఈరోజు నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎందాక ఇలా కూర్చోరు. ఈరోజు మాకు కూడా ప్రీచర్ ఫెలోషిప్లో మనకు కూడా మన స్థానిక సంఘ సేవకుడిగా పనిచేస్తున్నందుకు మనకు 3,000 ఇస్తా అన్నారు ప్రతి నెల. ఎంతండి? 3,000. అయితే మనకంత అవసరం ఏమీ కూడా లేదు. అంటే అంత అవసరం అంటే దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడు. కాబట్టి మనం ఎందాక ఎవరి దగ్గర కూడా చేతులు చాచే పనులను మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందాక మనము దేవునికి ఇవ్వడానికి ప్రయాసపడాలి. మనం ఎందాక కూడా ఆనందంగా ఇవ్వడానికి ప్రయాసపడాలి. కానీ ఎందాక ఎవరిస్తే తీసుకుందాము, ఎవరిస్తే తిందాము, ఎవరిస్తే వేసుకుందామన్న మనసు మనలో ఉండకూడదు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఆనందంగా ఇచ్చేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆనందంగా ఇస్తాడో ఖచ్చితంగా వాళ్ళని దేవుడు దీవిస్తాడు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే మీరు చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చదువుతున్నప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 దాకా చదువుకుంటున్నప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగ పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఈరోజు మనకేమున్నదంటే, విశ్వాసులందరికీ ఏముందంట? ఒక పరీక్ష ఉంది. ఏంటి ఆ పరీక్ష? మీకు ఉదయకాలమే చెప్పా. ఏమని? అబ్రహాముకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమని? నీ కుమారుడును ఇస్తావా అని. పరీక్ష ఎదురైనప్పుడు ఆయన ఎదరికి అడుగులేశాడా, వెనక్కి అడుగులేశాడా? అంటే విశ్వాసి అయిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏమొస్తుందంట? పరీక్షలు వస్తాయి. ఆ పరీక్ష ఆ వ్యక్తికి ఏం పుట్టించేదంట? ఓర్పును. మీకు గమనించినప్పుడు యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి కూడా ఏమన్నాడంటే, వెళ్ళి వచ్చేటప్పుడు గెలిచి వస్తా కదా, నాకు ఎదురుగా ఎవరు వస్తే వాటిని బలిస్తానంటాడు. ఆయన యుద్ధానికి వెళ్ళాడు యెఫ్తా అనే న్యాయాధిపతి. తిరిగి వచ్చేటప్పుడు అతనికి ఎదురు ఎవరు వచ్చారో తెలుసా? తన కుమార్తె వచ్చింది. తన కుమార్తె వచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చేయలేదంట? వెనుదీయలేదు, మాట తప్పలే, ఆనందంగా దానిని ఇచ్చేవాడిగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాను అంటే, మన జీవితంలో విశ్వాసులకు ఏం కలిగిద్ది అంటే ఖచ్చితంగా పరీక్షలు కలుగుతాయి. ఈ పరీక్షలను మనం ఎలా భావించాలంటే 3వ వచనం చెప్తూ ఉన్నాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని చెప్తున్నాడు. అంటే ఈరోజు దేవునికి మనలను దూరం చేయడానికి మన జీవితంలోకి పేదరికం వచ్చింది. మన జీవితంలోకి ఏమొస్తాయంటే సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటిని మనం ఏం చేయాలంటే మహా ఆనందమని ఎంచుకుని ఓర్పుతో మన జీవితాన్ని ముందుకి తీసుకువెళ్ళాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అంటే, మనము దేవునికి ఆనందంగా ఇవ్వాలి అంటే కడుపు నిండినోడు ఆనందంగా ఇవ్వగలడా? కడుపు నిండనోడు ఆనందంగా ఇవ్వగలడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నిండినోడే. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ కడుపు నిండకపోయినా దేవునికి నువ్వు ఒకసారి ఆనందంగా ఇచ్చి చూడు. నువ్వు ఆనందంగా ఇచ్చి చూస్తే, నువ్వు ఆనందంగా ప్రార్థన చేసుకో, నువ్వు ఆనందంగా దేవునికి కావాల్సిన ప్రతీది కూడా ఇస్తే ఖచ్చితంగా నీ సమస్యలన్నీ కూడా ఏమవుతాయంట? అందుకే చెప్తూ ఉంటాడనమాట, కొంచెము పిండి కొంచెం రొట్టితా అంటాడు. తాన్నప్పుడు ఏం చేశాడంట? అదేంటి నాకే కొంచెం ఉంది, నేను నీకు ఎలాగిస్తానంటే, సరే అదేం కాదులే, నువ్వు నాకు తా అని అన్నాడు. తెచ్చిన తర్వాత అక్కడ ప్రార్థన జరగడం చూస్తాం.
ప్రార్థన జరిగినప్పుడు కొంచెము పిండి ఒక చపాతీ చేసుకుని తినేసింది. మళ్ళా చూసింది ఏముందంట, మళ్ళా పిండి ఉంది, మళ్ళా చేసుకుని తినేసింది, మరలా ఏముందంట. అంటే నువ్వు విశ్వాసంలో దేవుని వైపు చూడడం నేర్చుకో. నువ్వు విశ్వాసంలో నీ బాధల్ని కూడా ఆనందంగా భావించి వాక్యానుసారంగా అన్నాడు. మీకు ఆ అమ్మాయి తెలుసా, ఆ విధవరాలు తెలుసా? సారేపాతు విధవరాలు. తన జీవితంలో కొంచెము రొట్టె కొంచెము నూనె ఉంది, కానీ దానిని చేసి ఎవరికి ఇచ్చిందంట? ప్రవక్తకి తెచ్చింది. ఎవరా ప్రవక్త? ఎలీషానా ఏలియానా? సరే, కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా దేవునికి ఇచ్చి చూడండి. అది కొంచెముగా ఉన్నా చాలు, నీ కడుపు నింపేస్తాడు ఆ కొంచెముతో అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఓర్పుగా వచ్చే సమస్యలను ఎదుర్కొంటూ దేవునికి ఆనందంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ముందుగా ఏం చెప్పానంట, దేవునికి ఎలా ఇవ్వాలంట? త్యాగం అంటే వదులుకోవాలి. కొన్ని దేవునికి ఇవ్వాలంటే కొన్ని వద్దనుకొని ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంట? ఆనందంగా ఇవ్వాలి. తర్వాత 3వ వచనం చెప్తుంది చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం అని చెప్తూ ఉన్నాడు. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. అంటే విశ్వాసులందరూ ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు కానుక తీసుకో, అయ్యా నువ్వు నీకు లేని వసతులను మేము ఇస్తున్నాం కదా, అవి నువ్వు తీసుకో అని విశ్వాసులు ఎవరిని కోరుకుంటున్నారంట? సేవకులను కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే స్వచ్ఛందంగా ఇస్తున్నారు. అంటే ఇక్కడ సేవకుడు బలవంతం చేస్తున్నాడా? కుటుంబ సభ్యులు బలవంతం చేస్తున్నారా? విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, మా సేవకుడు బాగుండాలి, మా సేవ బాగుండాలి, మా స్థానిక సంఘము బాగుండాలి, మా స్థానిక సంఘంలో పరిచర్య బాగుండాలి అని వాళ్ళకి కలిగినది ఎవరికి ఇస్తున్నారంట? ఈరోజు చాలామంది చేస్తున్న ఇంకొక తప్పు జరుగుతుంది. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే వాళ్ళ సేవకుడిని వదిలేస్తారు. ఎందుకు వదిలేసామంటే, మా సేవకుడిది గవర్నమెంట్ జాబ్ అండి, ఇవ్వకపోయినా బతుకుతాడండి అంటారు. వాళ్ళ సేవకుడిది ఏంటంట? అసలు నీకు ఆయన గవర్నమెంట్ జాబో, ఆయనకి ఇల్లులు అద్దులు వస్తున్నాయో, లేదా ఆయన బాగున్నాడో అవన్నీ నీకు అనవసరం. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను దేవునికి ఇవ్వమన్నాడు. దేవునికి ఎలా ఇవ్వాలి? ఈ కానుక రూపంగా ఇవ్వాలి. కాబట్టి నువ్వు అవతల వ్యక్తిని చూడకూడదు. నువ్వేం చేయాలంటే స్వచ్ఛందంగా పరిచర్య బాగుండాలంటే ఖచ్చితంగా ఏం అవసరమంట? ధనం అవసరం. సంఘము బాగుండాలంటే ఖచ్చితంగా ఏం అవసరమంట? ధనం అవసరం. ధనం అవసరం అంటే కేవలము ఒకళ్ళో ఇద్దరిస్తే కుదరదు. మీ అందరూ కూడా మీకు కలిగినంతలో గుప్పిళ్ళు ఇప్పి ఇచ్చేవారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో అక్కడ మాసిదోనియా సంఘం ఎలా ఇచ్చారంటే బలవంతంగా కాదు, సనుగు కొనక కాదు, పురికొలపబడి కూడా కాదు, వాళ్ళంతటా వాళ్ళే ఏం చేశారంట? స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనము కూడా ఎలా ఇస్తే మంచిది అంటే స్వచ్ఛందంగా ఇవ్వాలి. అంటే ఎవరో బలవంతం పెట్టారు అందుకే ఇస్తున్నా అనేది కాదు. నువ్వు స్వచ్ఛందంగా ఇచ్చి చూడు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులను చేసేవాడిగా ఉంటాడు. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఈ కానుకలు ఎలా తీసుకున్నారు ఇల్లు అనేది చూస్తున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయము 1వ వచనం నుంచి, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే మీరందరూ కూడా చందా విషయం అయితే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయండి. అంటే వీళ్ళందరూ అడిగారంట, ఎవరు? కొరింథీ పట్టణస్థులు. అయ్యా మేము కానుకలు ఎలా ఇవ్వాలయ్యా అని. మీరు కానుకలు ఎలా ఇవ్వాలి అంటే త్యాగపూర్తిగా ఇవ్వాలి, ఆనందంగా ఇవ్వాలి. ఆల్రెడీ గలతీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వచ్ఛందంగా కూడా ఇస్తూ ఉన్నారు. మీరు కూడా ఏం చేయండి అంటే వాళ్ళకి ఎలా చెప్పానో మీరు కూడా అలాగే ఇవ్వండి. చాలామంది కూడా కానుకల విషయంలో వెనకబడిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, కానుకలు ఇస్తే ఏమిటి దీవెన అనేది చూస్తున్నప్పుడు 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలువ చేయవలెను. అంటే ఇక్కడ దేవుడైన యెహోవా ప్రభు అయిన క్రీస్తు ప్రభు వారు మనకేం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి కానుక చాలామంది ఏం చేస్తారంటే దాసి వాళ్ళకి నచ్చిన సేవకుడు ఎవరున్నారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు.
అలా లేదు మనకు అవకాశం. మనకి ఎలా ఉందంటే అవకాశం, మన కానుకంతా కూడా ఎక్కడ వేయాలంట? స్థానిక సంఘము. నువ్వు ఏ స్థానిక సంఘానికి వెళుతున్నావో ఆ స్థానిక సంఘంలో ఏం చేయాలంట? కానుక ఇచ్చేవాడిగా ఉండాలి. ఎలా ఇవ్వాలంట? ప్రతివాడు తన వర్ధిల్లును కొలది. నువ్వు ఎంత వర్ధిల్లుతావో, నువ్వు ఎంత అభివృద్ధి పొందుతావో అంతలాగా ఇచ్చేవాడిగా ఉండాలి. అయితే చాలామంది ప్రశ్న వచ్చింది, ఆ కానుకలు ఏం చేయాలండి? మొన్న కూడా ఒక సహోదరుడు వచ్చాడు, మా చర్చిలో కానుకలన్నీ మా సేవకుడు ఎత్తుకుపోతాడు, ఏం కొండ అంటాడు. మరి అలాంటి సేవకుడి దగ్గర నువ్వెందుకున్నావు అని అన్నా. ఏం చేయలేకపోతున్నామండి అంటున్నాడు. అయితే ఏం చేయాలి ఈ కానుక సొమ్మును? చాలామంది కూడా కానుక సొమ్ము మీద కళ్ళేసే వాళ్ళు ఉంటారు. అయితే ఈ కానుక సొమ్ము ఏం చేయాలంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, 3వ వచనం. నేను వచ్చినప్పుడు మీరు ఎవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇచ్చితిరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కానుకలను మనం ఏం చేయాలంటే సంఘము యొక్క అభివృద్ధి కోసం, సంఘములో ఉన్న అవసరాల కోసం, సంఘ సభ్యుల్లో ఉన్న ఇబ్బందుల కోసం వాటిని ఏం చేయాలంట? ఖర్చు పెట్టాలి. అంటే మన స్థానిక సంఘం అభివృద్ధి పొందాలంటే, మన స్థానిక సంఘ అవసరాలు మనం తీర్చుకోగలంటే, మనం ఎవరి దగ్గర ఆశించకూడదంటే వచ్చిన వాళ్ళే ఏం చేయాలంట? ధారాళంగా ఇవ్వాలి. కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కడో ఇస్తే అది ఎలా సాధ్యపడిద్ది? అలా స్థానిక సంఘాలు అది వాక్యానుసారమైన విధానము అని తెలియజేస్తున్నాడు. మీరు దాచిన ప్రతి కానుక కూడా మీరు దేనిలో వేయాలంటే చాలామంది సేవకుడికి ఇస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకుని. అలా కాదు, మీరు నిర్ణయించుకున్న ఏ కానుకైనా కూడా మీరు దేనిలో వేయాల్సిందే? ఈ కానుకల కర్రలో వేయాలి. చాలామంది ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకుంటారు డబ్బులు ఇచ్చి. అలా చేయించుకోకూడదు. మీరు ఏ కానుకైనా ఏం చేయాల్సిందే? దీనిలో వేయాలి. ఎప్పుడైనా సేవకుడు మీ ఇంటికి వస్తే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మీరు ఇవ్వగలిగితే అప్పుడు ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి. కానీ దాసిన ధనమంతా కూడా సేవకుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకోవడం అనేది వాక్యానుసారమైనది కాదు అని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు స్వచ్ఛందంగా ఏం చేయాలంటే కానుకల కర్రలో మీరు వర్ధిల్లను కొలది. చాలామంది కూడా ఎప్పుడు ఆ 100 వేస్తూ ఉంటారు. కానీ జీతాలు చూస్తుంటే లేదా పెన్షన్లు చూస్తుంటే ఆదాయాలు చూస్తుంటే చాలా సంపాదిస్తూ ఉంటారు. ఆ సంపాదనలో వాళ్ళు వర్ధిల్లను కొలది ఇవ్వట్లేదు కదా. అంటే దేవుడికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎంతో అభివృద్ధి పొందుతున్నావు, కానీ కొద్దిగా విత్తుతున్నావు. నువ్వు కొద్దిగా ఇస్తే దేవుడు కూడా తిరిగి ఎంత ఇస్తాడు? మరలా నీకు ఆ కొద్దిగా ఇస్తాడు. కానీ ఒకవేళ నువ్వు వర్ధిల్లను కొలది దేవుడికి ఇస్తే తిరిగి నీకు ఏం చేస్తాడంటే దానిని మరింత వర్ధిల్లను కొలది నీకు ఇస్తాడు. మీరు మనుషులనే చూడండి, 1 లక్ష రూపాయలు ఇచ్చి చూడండి, 2 రూపాయల లెక్క వడ్డీ ఇచ్చి 1,02,000 ఇస్తూ ఉంటారు, అంతేనా? లేదా 5 రూపాయలు 10 రూపాయలు రకరకాల వడ్డీలు ఉన్నాయి. అంటే నేనేం చెప్తున్నానంటే ఈరోజు మనిషే తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? వడ్డీ కల్పిస్తున్నాడు కదా. ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు నువ్వు త్యాగపూరితముగా ఆనందంగా స్వచ్ఛందంగా వేసే ప్రతి కానుక కూడా ఆయన నీకు నీ అకౌంట్లో తిరిగి మరలా ఏం చేస్తాడంట? జమ చేసేవాడిగా ఉంటాడని మనం నేర్చుకోవాలి. అయితే ఇంకా దేవుడు మనం ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి, దేవునికి మనం ఎలా ఇవ్వాలంటే పట్టుదలతో ఇవ్వాలంట. పట్టుదల అంటే ఏంటి? గుచ్చి అడుగుతారు తెలుసా? అలాంటి విషయాలు ఎప్పుడైనా గుచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే అసలు వాళ్ళకి అవసరమే లేదు ఆ సందర్భం, కానీ అడుగుతూ ఉంటారు. అంటే గుచ్చి పట్టుదలగా ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి అంటూ ఉంటారు కదా. అలాగే దేవునికి కూడా మనం ఏం చేయాలంటే ఈ నెల నేను ఎంత ఇవ్వగలిగా, వచ్చే నెల దీనికన్నా ఎక్కువగా ఇవ్వాలి. గుచ్చి నిన్ను నువ్వే గుచ్చుకోవాలి. ఎవరు గుచ్చుకోవాలంట? నిన్ను నువ్వే. ఈ నెల 50 రూపాయలు ఇవ్వగలిగా, ఈ నెల ఎంత ఇవ్వగలిగా, ఈ నెల 1,500, ఈ నెల 2,000 ఇవ్వగలిగా, ఇంకా దేవునికి ఇవ్వాలి, నేను ఇంకా ఇవ్వాలి అని నువ్వేం చేయాలంట? పట్టుదల కలిగి ఉండాలి. అంటే ఈరోజు నిజంగా దేవునికి ఇచ్చే విషయంలో పట్టుదల ఎవరికి ఉంది అంటే వచ్చేటప్పుడు 10 రూపాయల నోటు దొరికిద్ది, దానిని ఏం చేస్తాం? 10 అంటే చీర కుర్చీలు పెడతాం కదా, 10 కుర్చీలు 6 కుర్చీలు అన్ని కుర్చీలు నలుపుతాం. దాన్ని అది నలిపి దీనిలో వేస్తారు. అది తీసేపాటికి అదేం కనపడదు. ఏంటి ఈ 10 రూపాయలు ఎవరు వేసారా అంటే మనకు తెలియదుగా. యేసుక్రీస్తు అంటే అన్నీ చూస్తాడు, ఈ 10 ఎవరు వేసారా, ఈ 100 ఎవరు వేసాడా అని. సేవకుడు ఎలా చూస్తాడు? కాబట్టి ప్రియులారా, మీరేం చేయాలంటే కానుక
నచ్చినంత తాగడం కాదు, ముందే నిర్ణయించుకోవాలి. నేను ఇంత ఇవ్వాలి, నేను ఇంత వద్దిల్లాను, ఈసారి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాలి అనే నిర్ణయానికి నువ్వు ముందుగానే రావాలని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మొదటి వారం నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నా, రెండో వారం ఎంత ఇవ్వాలి, మూడో వారం ఎంత ఇవ్వాలి, నాలుగో వారం ఇంత ఇవ్వాలి అని అనుకుంటున్నా అని ముందుగానే మీరు ఏం చేయాలంటే ప్లాన్ వేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడా 1వ తారీఖు పింఛన్లు వస్తున్నాయి కదా, మరి పింఛన్లు తీసుకోకుండా ఊర్లు వెళ్ళిపోతారా? ప్లాన్ చేసుకుంటారు ముందే. ఏమని, ఆ అమ్మాయి వచ్చింది పింఛన్ తీసుకుని అప్పుడు వెళ్దాం అని అనుకుంటారు. అంతేనా? అంటే తీసుకునే దగ్గర ఎప్పుడు ప్లాన్ ఉండిద్ది, ఇచ్చే దగ్గర అమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నారా, దేవునికి నేను అసలు ఏమి ఇస్తున్నా, దేవునికి నేనేమి ఇస్తున్నా అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే పౌలు ఏం చెప్తున్నారంటే మనల్ని మనము పట్టుదలగా ఇవ్వాల్సిన అవసరము ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారిని అడుగుతున్నారు, అయ్యా మేము త్యాగంతో ఇస్తున్నాం, మేము ఆనందంగా ఇస్తున్నాం, మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం, మేము పట్టుదలతో ఇస్తున్నాం, కాబట్టి ఖచ్చితంగా దయచేసి వీటిని తీసుకో అయ్యా అంటే కానుకలు వేసేవి కానుకలు వేస్తున్నారు, సేవకులకి కావాల్సిన అవసరాలను కూడా ఇస్తూ ఉన్నాడు. పౌలు ఏమంటున్నాడు, నాకేం వద్దు అని అంటున్నాడు. నాకేం వద్దని నువ్వు అనద్దయ్యా, ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందే అని ఎవరు బలవంతం చేస్తున్నారు? కానీ ఇక్కడ భూమి మీద చాలా వ్యత్యాసం జరుగుతుంది. సేవకుడు బలవంతం చేస్తాడు ఎవరిని, మీరు ఇవ్వండి 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 అని. అంటే ఈరోజు సంఘం ఏం చేయాలంటే ఇస్తానని అది ముందుకు రావాలి. సేవకుడితో మనము బలవంతంగా అడిగించుకోకూడదు. అయితే ప్రియులారా, ఆయన నో అనలేకపోతున్నాడు, వాళ్ళు అలా అడుగుతున్నారు, నేను ఇస్తా 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 అని. ఆయన నో అనలేకపోతున్నాడు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేను స్థితిలో చదువు ప్రేమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బతిమాలుతున్నాడు, తీసుకోండి తీసుకోండి అంటే ఈయనేమంటున్నాడు, నాకు అన్నీ తెలుసు, నాకు ఒకవేళ లేకపోతే పశువులు ఉండడం తెలుసు, ఉంటే తినడం తెలుసు, కంట్రోల్ చేసుకోవడం తెలుసు, నాకు అన్నీ తెలుసు, కాబట్టి మీరు ఆయన ఏం చేస్తున్నాడంటే 13వ వచనం, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఏంటంట, సేవకుడికి ఇవ్వడం అనేది ఏం పని అంట, మంచి పని. చూడండి, సంవత్సరం కింద అదే 100 ఇస్తారు సేవకుడికి, సంవత్సరం తర్వాత కూడా చచ్చేదాకా కూడా ఏం చేసుకుంటాడండి మా సేవకుడు? ఏం చేసుకుంటాడంటే ఆయన ఏం చేసుకోడు, కానీ ఇవ్వాల్సిన ధర్మం నీకు ఉంది. కానీ సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచన చేయాల్సింది ఎవరు? సంఘమా సేవకుడా? సంఘానికి సంబంధం లేదు, వేయడం వరకే మీ బాధ్యత. దీనిని వాక్యానుసారంగా ఖర్చు పెట్టాను అనుకోండి, దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు. దీనిని వాక్యానికి విరుద్ధంగా ఖర్చు పెట్టాను అనుకోండి, దేవుడే నన్ను ఏం చేస్తాడంట అంటే నన్ను అంటే సేవకుడిని. కాబట్టి ప్రియులారా, చాలామంది ఏం చేస్తారంటే మా సేవకుడు మనోడే కదా, మన సేవకుడికి అన్నీ ఉన్నాయి కదా, మన సేవకుడికి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి కదా, మనం ఇవ్వకపోయినా పర్లేదు అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ముందు నీ సేవకుడికి నువ్వు ఖచ్చితంగా ఇచ్చేవాడిగా ఉండాలి. అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, 15వ వచనం, ఫిలిస్తీయులారా, సువార్తను నేను బోధింపన ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియను. ఎలయనగా దశనలలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము. అంటే సేవకుడు అవసరాలన్నీ కూడా ఎవరు తీర్చారంట? కొంతమందికి చాలా వెరుబాగుల పని ఉంటుంది. అదేంటండి, మనం అంతా కష్టపడి ఆయన అవసరాలు తీర్చడం ఏంటండి, మనం సంపాదించి ఆయనకి ఇవ్వడం ఏంటండి అంటే, ఇచ్చేది నువ్వు ఆయనకి కాదు, నువ్వు ఇచ్చేది ఎవరికి? దేవునికి. అదే నువ్వు దేవునికి అని త్యాగం చేయాలి, దేవునికని ఆనందంగా ఇవ్వాలి, దేవునికని స్వచ్ఛందంగా ఇవ్వాలి, దేవునికని పట్టుదలతో
ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి నీకు సహాయం చేసేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి 17వ వచనం చెప్తున్నాడు, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పటం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలములు రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపవలసిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు పైకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరికి కానుకలు ఇచ్చావు అంటే నేను పలానా సేవకుడికి ఇచ్చా, పలానా బాధల్లో ఉన్నాయి వాళ్ళకి ఇచ్చా, వీళ్ళకి ఇచ్చా కాదు. ముందు నిన్ను లెక్క ఎప్పుడు అడుగుతాడో తెలుసా? నీ సేవకుడికి ఇచ్చావా లేదా? ఏమడుగుతాడంట? నీ సేవకుడికి ఇచ్చావా? నీ స్థానిక సంఘంలో సంచులో ఎంత వేసావు? నీ జీవితం అంతా లెక్కలు అకౌంట్లు అంతా లెక్క వేసుకుంటే 10 లక్షలు ఇచ్చి ఉంటామా మన జీవితంలో ఎప్పటిదాకా? 5 లక్షలు, పోనీ 1 లక్ష, లక్ష దాకా కూడా రాలేకపోయాము మనం. పోనీ 50,000, 10,000. అంటే ఎందుకు రాలేకపోతున్నాము అంటే ఇది దేవునికి ఇష్టమైన క్రియ అని మనం చూడాల. ఒకవేళ దేవునికి ఇష్టమైన క్రియ అనుకో మనం ఏం చేస్తాం? మేము కూడా మొన్న మా పిల్లోడికి కొంచెం వంకర కాలు కదా, షూ కొనమన్నారు. ఈ కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. దేనికి అనుకున్నారు? చూసి 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 ఏ షూ కొనాలి, ఏ కంపెనీ కొనాలి. అంటే మనం ఏమనుకుంటామంటే మన ఇష్టమైన వాళ్ళకి ఉపయోగపడే వస్తువా, విలువతో కూడిన వస్తువు ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. నిజంగా దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావంట? త్యాగముతో ఇస్తావు, ఆనందంగా ఇస్తావు, స్వచ్ఛందంగా ఇస్తావు, పట్టుదలతో ఇస్తావు. అంటే మనం ఇవ్వలేకపోతున్నామంటే మనం దేవుని ఏం చేయలేకపోతున్నాం? ప్రేమించలేకపోతున్నాం. ఇవ్వడం ద్వారా మనం ఏం చేసినట్లంటే ఇక్కడ 4:18 చెప్తున్నాడు, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమై ఉన్నవి అని చెప్తున్నాడు. ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు, జక్కంపూడోళ్ళు ఎక్కువ అంటూ ఉంటారు, అనిల్ నీకు సమోసా అంటే ఇష్టం కదా అందుకే సమోసానే తెచ్చాను. సమోసా అంటే ఇష్టమేం కాదు, తొందరగా తిని వెళ్ళిపోవచ్చు కదా అని వాళ్ళు ఏదో తెస్తున్నారు, నేను తింటున్నా. అంటే ఎప్పుడైనా కూడా మన ఇంటికి వస్తే ఏమి ఇద్దామని ప్రయత్నం చేస్తాం? ఇష్టమైన సమోసా కాదండి, ఇష్టమైనవి ఇద్దామని ప్రయత్నం చేస్తాం. అంటే నా గురించి కాదు, ఎవరైనా మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? ఇష్టమైనవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే దేవుడి దగ్గరికి వస్తున్నామంటే దేవుడికి ఇష్టపడేవి ఆయనకి ఇవ్వాలి. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడంట? నువ్వు త్యాగముగా, ఆనందంగా, స్వచ్ఛందంగా, పట్టుదలతో ఇవ్వాలి. కానీ మనం ఏమంటామంటే అబ్బా నాకు చాలా అప్పులు ఉన్నాయండి అని అంటాం. అసలు నీకు అప్పులున్నా, బాధలున్నా దీన్ని మాత్రం ఏం చేయకూడదంట? మానకూడదు అని చెప్తూ ఉన్నాడు. అయితే చివరిగా 5వ పాయింట్ నేర్చుకుని ఇంక ఈరోజు వాక్యాన్ని మనం ముగించుకుందాం. వీళ్ళు ఎలా ఇచ్చారంటే తమ్మును తాము ఇచ్చుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే తమ్మును తాము ఇచ్చేసుకున్నారంట. అంటే తమ్మును తామంటే వాళ్ళకంటూ ఏం దాచుకోలేదు, వాళ్ళు అన్నిటికీ సిద్ధపడిపోయారు. సేవకుడితో పని చేయడానికి, సేవకుడికి ఇవ్వడానికి, సంఘం కోసం, పరిచర్య కోసం కష్టపడడానికి వాళ్ళందరూ కూడా సిద్ధపడిపోయి ఉన్నారని మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు బహుశా వారు చేసిన విధంగా వారు ఎలా ఇవ్వగలరో ఇది వివరిస్తుంది. అంటే దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు ఎలా ఇచ్చారో, ఎంత ధారాళంగా ఇచ్చారో. ఒక వ్యక్తి ఇలా చెప్పినప్పుడు వారు ఇవ్వడానికి అయ్యే ఖర్చు గురించి వాళ్ళు అంటే బాధపడట్లా, అయ్యో 100 రూపాయలు వేసాను కదా అని వాళ్ళు ఏం చేయట్లేదంట, బాధపడట్లా. అయ్యో 500 వేసి అయ్యో ఇంత ఖర్చు అయిపోయింది కదా. అంటే దేవునికి అంటే ఇస్తే ఏమవుతుందని. ఇప్పుడు మేము కూడా ఒక సహోదరులు ఉన్నారు, చాలా అప్పులు అయిపోయినప్పుడు ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారు. ఇంట్లో ప్రార్థన పెట్టుకుని 10 మంది సేవకుల్ని పిలిచారు. ఎంతమందినండి? 10 మందికి కానుక ఇచ్చారు. అది 100 అవనే, 200 అవనే, 500 అవనే, 1000 అవనే, 10 మందికి ఇచ్చాడు. నేను అడిగా, అన్న నువ్వే చాలా అప్పుల్లో ఉన్నావు కదా, ఎందుకంటే మన కుటుంబానికి ఒక 5-10 మంది అంటే అనేకమైన సేవకులు రావడం ఆశీర్వాదకరం. వాళ్ళకి కానుకలు ఇవ్వడం దేవునికి ఇష్టమైన పని. అందుకే నేను ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఒకళ్ళనో ఇద్దరినో కాదు, కొంచెంమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకి ఇస్తానని చెప్తున్నారు. అందుకే అప్పుడు నాకు కూడా అనిపించింది, నిజంగా మన సంఘంలో కార్యక్రమాలు జరిగిన ఎంత ఇవ్వగలిగినా ఎంతో అంత, వాక్యం చెప్పిన వాళ్ళకి ఇలాగని, వాక్యానికి వచ్చిన వాళ్ళకి కొంత అని, అంటే మనం కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే అనేకమైన సేవకులకు కానుక ప్రార్థనకు వచ్చినప్పుడు ఇవ్వడం ఎవరికి ఆశీర్వాదకరం అంట?
మనకు ఆశీర్వాదకరం. కానీ కొంతమంది ఎలా చేస్తారంటే అబ్బా ఖర్చు అయిపోతుంది కదా అంటారు. అంటే ఖర్చు ఎంత అయింది? మీరు 100 మందికి భోజనం పెడతారు, ఒక 10,000 అవుతాయి. 10,000 అంత ఇస్తారా మనం? మీ వాటర్ బాటిల్ ఖర్చు అంత ఇస్తారా? మీ మటన్ ఖర్చు అంత ఇస్తారా? అంతే. అంటే ఖర్చు పెట్టాల్సిన దగ్గర చాలా ఖర్చు పెడతాం, అక్కడ మాత్రం బాధపడం. కానీ ఇవ్వవలసిన సేవకులకి ఇచ్చేటప్పుడు మాత్రం ఏమవుతామంట, కొంతమంది చింతపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అందుకే ఒక యవనస్తుడు వచ్చాడు, అయ్యా నేను నీతో ఉంటాను అంటే, నువ్వు నాతో ఉండాలంటే కుదరదు. నాతో ఉండాలంటే దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి మాటను అనుసరించాలి, పొరుగువాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలంటే అవన్నీ నేను చిన్నప్పుడు నేను చేస్తున్నానయ్యా అన్నాడు. అయితే ఒక పని చేయి, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇచ్చే అన్నాడు. ఇతనికి ఏమైపోయింది, మన భాషలో ఫీజులు పోయాయి. ఇదేంటి తిరుగుతానంటే ఆస్తి అమ్మమంటాడంటే, అవును నువ్వు ధనవంతుడిగా ఉంటే, ధనం దాచుకునేవాడుగా ఉంటే ఎప్పటికీ కూడా. మేము మొన్న పుట్రాలు వెళ్ళినప్పుడు ఒక 4 ఎకరాల్లో ఒక చర్చ్ బిల్డింగ్ ఉంది. ఎన్ని ఎకరాలు? హాస్టల్ ఉంది, బైబుల్ ఉంది, కాలేజు చాలా ఉంది. వాళ్ళు వచ్చి ఇదిగోండి ఇది మా బెడ్రూమ్, ఇది మా ఫ్యాను, ఇది మా ఏసీ చూపిస్తున్నారు. నాకేమో తర్వాత ప్రార్థన ఉంది. ఈయన ఎన్ని చూపించినా నేనేమి చూడట్లా. అంటే వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? ఎవరైనా ఎందుకు చూపిస్తారు? షోయింగా, పేరు కోసమా, గొప్పల కోసం చూపిస్తున్నారు. ఈ చూసేవాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. నాకేమో టైం అయిపోతుంది, ప్రార్థనకి వెళ్ళాలి అని మనం ఆందోళన. అంటే ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఖర్చు పెట్టాల్సిన దగ్గరేమో వ్యర్థంగా చాలా ఖర్చు పెట్టి గొప్పలుగా చెప్పుకుంటాం. ఖర్చు పెట్టాల్సిన దగ్గరికి వచ్చేపాటికేమో చాలా లెక్కలు వేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ఇక్కడ ఉన్న క్రైస్తవులను చూస్తున్నప్పుడు వాళ్ళే ఇచ్చుకున్నారు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఒకడు దేవుని శిష్యుడు అవ్వాలి అంటే ఇవ్వడమే కాదు, ఆయన అనుసరించాలి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకుందాం. మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అంటే నువ్వు ఇచ్చే విధానాన్ని బట్టి నిన్ను ఎవరని తెలుసుకోవాలి? క్రైస్తవుడు అని తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది ఇవ్వకుండా దాచుకోవడానికి, ఎంతో పాచిగా ఉండడానికి, ఎంతో ఇదిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే నువ్వు ఇవ్వకుండా నీ చేతులను దాచుకున్నట్లయితే, నువ్వు ఇవ్వకుండా నీ డబ్బుని ఏదో గొప్ప చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వేం కాలేవంట, దేవునికి క్రీస్తుకి శిష్యుడివి కాలేవు. నువ్వు క్రైస్తవుడు అయితే ఏం చేయాలంటే దేవుని మీద ప్రేమ కలిగి ఇచ్చేవాడిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఆయన మీద ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఇచ్చేవారిగా మీ చేతులను మీరు అభివృద్ధి పరుచుకోండి. రానున్న కాలంలో మీ కుటుంబంలో ప్రతి నెలకు ఒక్కసారైనా మీ కుటుంబ సభ్యులంతా కలిసి మీ సేవకులతో ప్రార్థన జరిగించుకుని మీరు కలిగినంతలో ఆ కార్యక్రమాన్ని జరిగించుకోవడమే కానీ, ఆతిథ్యం ఇవ్వడమే కానీ చేయడం అనేది అది మీకు మంచిది. అంటే మీరిస్తేనే నేను తినగలనా, మీరిస్తేనే నేను తాగగలనా, మీరిస్తేనే నేను ఖర్చు పెట్టగలనా అంటే అది కాదు. మీరు ఇస్తే మీకు ఏమవుతుందంటే ఆశీర్వాదం అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అంటే మీకు అర్థమవుతుందా? ప్రేమ కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయగలమంటే ఇవ్వగలం. ప్రేమ ఉంటేనే మనం ఏం చేయగలమంటే ఇవ్వగలం. ప్రేమ లేకపోతే నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఒక్కోసారి బాగా ఇస్తుంటారు, కొంతమంది ఒక్కోసారి బాగా ఇవ్వనప్పుడు ఆ సేవకులు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఒక సేవకుడు అంటున్నాడు, అనిలు నువ్వు చర్చిలో అన్నీ కొనేస్తున్నావు, అన్నీ కొంటే కానుకలు ఎవరు అనిలు అన్నారు. ఏమెవరంట? కానుకలు ఎవరు? కొనేవేవి వాళ్ళ డబ్బులు కాదు కదా, నీ డబ్బులే అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అంటే నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని అనుకుంటారు కాబట్టి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇవ్వడం మానేస్తారు. అంటే ఇక్కడ ఇవ్వడం అని నేర్చుకుంటే మీకు మంచిది, ఇవ్వడం అనేది ఆపేస్తే అది మీకు మంచిది కాదు. అంటే ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేస్తారంట? ఇచ్చేవారు. నేను ఒక్కోసారి కానుకలు ఇస్తారన్న భయంతో ఏం చేస్తారంటే, కొన్ని బయట కార్యక్రమాలకు వెళ్తాం కదా, మనకు తెలుసు కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలుసు కదా, వద్దని ముందే వచ్చేస్తా ప్రార్థన అయిపోగానే ఫోన్పే చేసేస్తారు నాకు. ఎందుకండి అన్న, లేదు మీరు తీసుకోండి మా కోసం
ప్రార్థన చేయండి అంటారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నిజముగా క్రీస్తును ప్రేమించిన వాళ్ళు అనేక సేవకులను పిలుచుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. అంటే సేవకుడిని పద్దాక పిలుచుకోవడాలు, ప్రార్థన పెట్టుకున్నప్పుడు దేవుని సేవకులకి ఇవ్వడానికి వాళ్ళ చేతులు మరింతగా ముందుకు రావడంలో వాళ్ళు ముందు ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇచ్చే వాళ్ళకి బుర్రా బుద్ధి లేదు, ఆస్తంతా దండగ చేస్తున్నారని. దండగ చేసేది వాళ్ళు కాదు, ఇవ్వకుండా దాచుకుంటున్నావు నువ్వు దండగ చేసుకుంటున్నావు. ఇక్కడ మీరు గమనించండి, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతులోడు 5 తలాంతులు ఖర్చు పెట్టి ఎంత సంపాదించాడంట? 2 తలాంతులోడు 2 ఖర్చు పెట్టి ఏం సంపాదించాడంట? ఒకడు మాత్రం ఏం సంపాదించకుండా ఇలా దాచాడు. ఏమన్నాడంట ఆయన్ని? పనికి మాల దాసుడా, కటికి బెల్లంలోకి పో. అంటే ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే ఖర్చు పెట్టారో వాళ్ళకి తిరిగి దేవుడు, ఎవరైతే అమ్మో నేను ఇవ్వను ఇది నాది. కొంతమంది కూడా బూందీ పట్లం పక్కకి ఇవ్వండి అంటే, లేదు లేదు ఇది నాదండి, అయిపోయిందండి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కూడా మాకు తగులుతూ ఉంటారు. అంటే ఇక్కడ నేను చెప్పడం, బయట కూడా వెళ్తూ ఉంటాం కదా. అంటే వాళ్ళ చేతిలో నుంచి ఇతరులకు ఇవ్వడానికి చేతులే రావు. మళ్ళీ మాటలు ఏమంటారంటే, అబ్బా వాళ్ళు బాగా ఇచ్చారు వీళ్ళు బాగా ఇవ్వలేదు అంటారు. నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా? నువ్వు ఎప్పుడైనా ఇచ్చావంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక ప్రార్థన జరిగింది లేదు, సేవకుడిని పిలిపించి కానుక ఇచ్చింది లేదు, కానుకల సంచిలో వేసింది ఏది కూడా లేదు. కానీ ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ మాసిదోనియా సంఘంలో నిరుపేదలంట. ఇంతక భేద ఎదవరాలు యేసుక్రీస్తు దగ్గర కూడా 2 కాసులే తన జీవితం, తర్వాత ఏమీ కూడా లేదు. కానీ వీళ్ళు ఏం చేశారంట? ఇచ్చి పొందారు. అంటే దేవుడి దగ్గర ఇస్తేనే ఏం చేయగలం? పొందగలం. ఇవ్వకపోతే ఏది పొందలేం. ఇవ్వకుండా చాలామంది దాచుకుంటారు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఇంకా 10 కాగితాలు తగులుతూ ఉంటాయి. ఎందుకు తగులుతాయి ఇవి నాకు అర్థం కాదు. అంటే ఏంటి, అదేంటండి వేయకూడదా 10 అంటే 10 రూపాయలు వేయచ్చు, కానీ మీరు నిజంగా మీ జీవితంలో అభివృద్ధి పొందింది 10ఏనా? 10 అభివృద్ధి పొందారు కాబట్టి ఆ 10 తగ్గట్టు. ఇప్పుడు ఈ ఫోన్ ధర 10, ఈ చాప్లిస్ ధర 2 రూపాయలు అనుకుందాం. నేను 2 రూపాయలు 10 రూపాయలు పెట్టుకుంటే ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. 2 రూపాయలు పెట్టుకుంటే మనం ఏమనుకుంటామంటే, దేవుడికి 2 రూపాయలు వేసి 10 రూపాయలు చాప్లిస్ కావాలనుకుంటాం. కానీ మనం ఏం చేయాలంటే 10 రూపాయలు వేసి ఎక్కువ చాప్లిస్లను ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? 2 వేసి 5 ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వు ఎక్కువ వెయ్యి నీకు ఎక్కువ వస్తాయి అని ఈ లోకమే చెప్తుందిగా. అలాగే నువ్వు ఎక్కువ దేవుని కోసం ఖర్చు పెట్టు. అంటే ఇక్కడ కానుక ఒక్కటే కాదు, ప్రార్థనకు వచ్చేదే. కానీ చాలామంది క్రమం లేదు. క్రమం లేకుండా ప్రార్థనకి రావడం వల్ల మీ జీవితంలో ఏమీ కూడా ఎప్పటికీ కూడా మీరు పొందలేరు. మీరు ఏం చేయాలంటే, ఒక స్థానిక సంఘాన్ని అట్టిపెట్టుకుని ఆ కార్యక్రమాలన్నిటిలో కూడా మీ శక్తి వంచన లేకుండా మీరు పాల్గొంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకునేవారిగా ఉండాలి అని తెలియజేస్తూ, రానున్న కాలంలో మన అందరము కూడా మరింతగా ఇచ్చి మరింతగా అభివృద్ధి పొందేవారిగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.